హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యార్ సినిమా. ఈరోజు మన వీడియో ఏంటంటే ప్రతి సండే వీకెండ్ అప్డేట్స్తో మీ ముందుకు తెచ్చేస్తున్నా. అండ్ ఈ సండే కూడా చాలానే మూవీ అప్డేట్స్తో మీ ముందుకు తెచ్చేసా. ఈ వీక్లో మూవీస్ ఉన్నాయి, రిలీజ్ అయిన మూవీస్ అండ్ కొన్ని ట్రైలర్స్ వచ్చినాయి. ఇక ఈ వీక్లో చాలానే సాంగ్స్ రిలీజ్ అని అండ్ కొత్త కొత్త మూవీ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అవేంటి అనేది ఒక్కొక్కటిగా చదువుతా. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంతకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా డైలీ అప్డేట్స్ తెలుసుకుంటారు. ఫస్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకుందాం. మన స్టార్ బాయ్ సిద్ధు అండ్ అనుపమ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ టిల్ స్క్వేర్. ఈ మూవీ నా 29th రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మరి మూవీ ఎలా ఉంది అంటే చాలా బాగుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ రివ్యూ ఉంది. మన ఛానల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆ వీడియో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. మూవీ చాలా బాగుంది. ఇక విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి ట్రైలర్ అయితే వచ్చేసింది. మరి మూవీ ట్రైలర్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే బాగా నచ్చింది. ముఖ్యంగా దిల్ రాజు గారు ఒకటి చెప్పారు. ఈ మూవీ స్టోరీ ఏదైతే ఉందో ఒక ఫ్యామిలీ స్టార్ లోవర్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్కి ఎలా ఎదుగుతాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్ అని చెప్పాడు. అన్నట్టుగానే ఈ ట్రైలర్ చూస్తే అలాగే ఉంది. ఒక ఫ్యామిలీ స్టార్ లోవర్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్కి ఎలా ఎదిగాడు అనేది మనం ఈ మూవీలో చూడబోతున్నామని క్లియర్గా అర్థమవుతుంది. మృణాల్ ఠాగూర్ అండ్ ఈ మూవీలో హీరోయిన్గా నడుస్తున్నారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీ నుంచి వచ్చినాయి. ఇక నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వర్ కాంబినేషన్లో వచ్చిన టిల్ స్క్వేర్ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. మూవీకి ఒకరోజు ముందైతే రిలీజ్ చేశారు. అండ్ ఆ ట్రైలర్ చూసాక చాలా మందికి కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది మూవీపై. అందుకే Day 1 ఈ మూవీకి 23 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది నిన్న. మూవీ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా మూవీకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక ఈ వీక్లో రిలీజ్ అయిన టీజర్స్ గురించి మాట్లాడుకోవాలి. మన నారా రోహిత్ నడుస్తున్న ఈ మూవీ ప్రతినిధి 2 ఈ మూవీ నుంచి నిన్న టీజర్ వచ్చింది. మరి మూవీ టీజర్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఛానల్ రివ్యూ చేసా, కావాలంటే వెళ్ళి చూడండి. ఇక ఈ టీజర్లో ఉన్న డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. అండ్ రిలీజ్ డేట్ క్లారిటీ అయితే లేదు. మన ఏపీ ఎలక్షన్స్కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. పార్ట్ 1 బాగుంది, పార్ట్ 2 కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ ఈ వీక్లో రిలీజ్ అయిన సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి 3rd సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్లో నాకు ఈ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన సర్వానంద్ నడుస్తున్న ఈ మూవీ మనమే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. వింటుంటే సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి, మీకు కూడా మూవీ నచ్చుతుంది, సాంగ్ నచ్చుతుంది. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ నుంచి జరగండి సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ అయితే కొద్దిగా మిక్చర్ టాక్ అయితే తెచ్చుకుంది. సాంగ్ మాత్రం కొద్దిగా పర్వాలేదు, బాగానే ఉంది. 3 లాంగ్వేజెస్లో 20 మిలియన్ వ్యూస్ని అయితే రాబట్టింది ఆ సాంగ్ మాత్రం. ఇక నెక్స్ట్ శృతి హాసన్ అండ్ లోకేష్ కనకరాజు వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ సాంగ్ చూసి అందరూ ఏదో అనుకున్నారు, కానీ సాంగ్ రిలీజ్ చేయక ఏదో అయింది. సాంగ్ అయితే మంచి ఎమోషనల్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మరో సినిమా సాంగ్ రిలీజ్ అయింది. అదే లవ్ మీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ ఎలా ఉంది అంటే బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ సాంగ్ వినే ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 25th ఈ మూవీ మన ముందుకైతే వస్తుంది. అండ్ ఏప్రిల్ 11వ తారీఖున గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ వస్తుంది మన ముందుకు. నెక్స్ట్ మన విశ్వక్సేన్ అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి మాస్ సాంగ్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సాంగ్లో మాత్రం విశ్వక్సేన్ అన్న డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. సాంగ్ కూడా బాగుంది, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా సాంగ్ అయితే నచ్చుతుంది. మే 15న మూవీ రిలీజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ నుంచి నిన్న ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. త్వరలో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రాబోతుంది. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ట్రైలర్ కోసం నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇక నెక్స్ట్ మన లవ్ మీ మూవీ మాత్రం ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నామని పోయిన సండే మనకి అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. టీజర్ రిలీజ్ అయింది కదా, టీజర్ చాలా బాగుంది. ఇది ఒక మంచి లవ్ స్టోరీ మూవీ, హర్రర్ బాగుండబోతుందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక నిన్న నాని అన్న 33 మూవీ నుంచి అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. దసరా మూవీ కాంబో మళ్ళీ రిపీట్ అవబోతుంది. ఇది 2025లో రిలీజ్ అవుతుందంట మూవీ. అండ్ నేనైతే ఫుల్ వెయిటింగ్. దసరా లాంటి మంచి బ్లాక్ బస్టర్ మూవీ దింపాలని కోరుకుంటున్నా. ఇక నెక్స్ట్ మరో మూవీ మన సందీప్ కృష్ణ నడుస్తున్న 31 మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి విబ్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మూవీ 2025 సమ్మర్లో అయితే రిలీజ్ అవుతుందంట. ఫుల్ వెయిటింగ్ ఈ మూవీ కోసం. ఇక నెక్స్ట్ మన సుహాస్ అన్న అయితే మూవీ లైనప్ మామూలుగా లేదు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బాగుంటుంది మూవీతో హిట్ కొట్టాడు. త్వరలో ప్రస్థాన వాదన మూవీ అయితే రాబోతుంది. ఇక ఇప్పుడు మరో మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఓ బామ ఓ రామ అనే మూవీని అయితే తీస్తున్నాడు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన విశ్వక్సేన్ అన్న బర్త్డే స్పెషల్గా తను నడుస్తున్న 10th మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి రాకీ, అదే మెకానిక్ రాకీ. లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ మూవీ కోసం ఫుల్ వెయిటింగ్. ఈ మూవీ ఇయర్లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 3 సినిమాలు రిలీజ్ అవుతాయి ఇయర్లో మన విశ్వక్సేన్ అన్నవి. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ నుంచి తన బర్త్డే స్పెషల్గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా బాగుంది.
మే 17వ తారీఖున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మన ముందుకు రాబోతుంది. గామి మూవీతో హిట్ కొట్టాడు. ఇయర్లో సెకండ్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. అలాగే తన 12వ సినిమా టైటిల్ అయితే రివీల్ అయింది, లైలా. మరి ఈ మూవీ నుంచి టైటిల్ వీడియో రిలీజ్ అయింది. వీడియో నాకు అంతగా అనిపించలేదు కానీ టైటిల్ అయితే లైలా బాగుంది. చూద్దాం మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇక సూర్య ఫ్యాన్స్కి అయితే గుడ్ న్యూస్. తను నడుస్తున్న ఈ మూవీ కంగువా. అయితే కంగువా మూవీ తర్వాత సూర్య 44 ఈ మూవీ వచ్చేసరికి కార్తిక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తున్నాడు ఈ మూవీని. అమ్మో, అసలు సూర్య అన్న లైనప్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు కంగువా మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక నెక్స్ట్ మన రామ్ చరణ్ అన్న రంగస్థల మూవీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని ఎప్పటి నుంచో మాట్లాడుకున్నాం. RC-17 మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చేసింది. రంగస్థల మూవీ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. అదే మూవీ టీం ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. సేమ్ అలాగే ఉండబోతుందంట మూవీ కూడా. ఇక నిన్న నితిన్ అన్న బర్త్డే స్పెషల్గా తను నడుస్తున్న న్యూ మూవీ రాబిన్ హుడ్ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. పోస్టర్ మాత్రం చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి తను నడుస్తున్న ఇంకో మూవీ నుంచి మరో పోస్టర్ అండ్ టైటిల్ అయితే రిలీజ్ అయింది. టైటిల్ వచ్చేసరికి తమ్ముడు టైటిల్ చాలా బాగుంది. చూస్తుంటే ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో మూవీ ఏమో అనిపిస్తుంది. అండ్ లుక్ మాత్రం చాలా బాగుంది. చూస్తుంటే ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీ అనిపిస్తుంది. తమ్ముడు మూవీ టైటిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రజనీకాంత్ గారి 117 మూవీ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి టైటిల్ టీజర్ని ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ఒక పోస్టర్ ద్వారా తెలియజేశారు. అండ్ ఈ మూవీలో మన రజనీకాంత్ గారు హీరో కాదంట, విలన్ అంట. చూడాలి మరి రజనీకాంత్ గారిని లోకేష్ కనకరాజ్ గారు ఎలా చూపిస్తారు. లుక్ మాత్రం చాలా బాగుంది. ఇక నెక్స్ట్ జేఎం రవి నడుస్తున్న ఈ మూవీ జీన్. మరి ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగుంది. ఈ మూవీలో మన కృతి శెట్టి కూడా హీరోయిన్గా నడుస్తున్నారు. అండ్ ఆయన ఏమో కొత్త మూవీస్ అయితే తీస్తున్నాడు. చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఇక నెక్స్ట్ హనుమాన్ మూవీ లవర్స్కి అయితే గుడ్ న్యూస్. మన హనుమాన్ మూవీ ఓటీటీలో తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఏప్రిల్ 5th నుంచి తమిళ్, కన్నడ, మలయాళం భాషలో కూడా రిలీజ్ అవుతుంది. అండ్ ఎంతమంది ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీని ఎంతమంది థియేటర్లో చూశారు. అసలు హనుమాన్ మూవీ తర్వాత ఈ స్థాయిలో ఏ మూవీ ఇంకా హిట్ కొట్టలేకపోయింది. ఇక నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1 మూవీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. కాంతారా చాప్టర్ 1 మూవీ 2025 సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది. మరి 2025 సంక్రాంతికి చిరంజీవి గారి విశ్వమర, ప్రభాసన రాజాసాబు, వెంకటేష్ గారి మూవీ అండ్ నాగార్జున గారి మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. వీటికి పోటీగా ఈ కాంతారా చాప్టర్ 1 అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ రామ్ చరణ్ బర్త్డేకి రంగస్థల మూవీ కాంబో రిపీట్ అవుతుందని మూవీ టీం తెలియజేశారు కదా. ఈ మూవీ మాత్రం సేమ్ రంగస్థలం బ్యాక్డ్రాప్లోనే ఉండబోతుందంట. చూస్తుంటే మళ్ళీ హిట్ కొట్టేలాగా ఉన్నారు. 6 ఏళ్ల తర్వాత కాంబో మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ మన అల్లు అర్జున్ అన్న ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 21 years అవుతున్న సందర్భంగా తన మైనపు విగ్రహాన్ని అయితే తను ఓపెన్ చేయడం జరిగింది దుబాయ్లో. అసలు ఆ లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఎవరు ఒరిజినల్ ఎవరు విగ్రహం అనేది కనిపెట్టలేకపోయాను. ఇక కల్కి మూవీ నుంచి ఒక అప్డేట్ ఏంటంటే ఈ మూవీ జూన్ లేదా జూలైలో రిలీజ్ అవుతుందంట. నైజాం రైట్స్ మాత్రం బిజినెస్ మామూలుగా లేదు. RRRని మించి రైట్స్ అయితే జరిగినాయి అంట. 72 కోట్లకు అమ్ముడిపోయింది అంట. ఇక నెక్స్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ నుంచి. హోలీ సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్ట్ అయితే బాగానే ఉంది. ఈ మూవీ ఏప్రిల్ 11వ తారీఖున మన ముందుకైతే వస్తుంది. మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫుల్ వెయిటింగ్. ఇక మన తెలుగు స్టార్ హీరోస్కి ఎవరికి విగ్రహాలు ఉన్నాయంటే ప్రభాసానికి లండన్లో మైనపు విగ్రహం ఉంది. అండ్ దుబాయ్లో మన అల్లు అర్జున్కి మైనపు విగ్రహం ఉంది. సింగపూర్లో మన మహేష్ బాబుకి మైనపు విగ్రహం ఉంది. ఫస్ట్ ప్రభాస్ అనేది, తర్వాత మహేష్ బాబు అనేది, థర్డ్ మన అల్లు అర్జున్ అన్న విగ్రహం అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఓజీ మూవీ విలన్ అప్డేట్ అయితే వచ్చేసింది. పోయిన సండే ఓం బాబు ఈ మూవీలో విలన్గా నడిచినట్లు మూవీ టీం అయితే ప్రకటించారు. ఓజీ మూవీ 2 partsగా వస్తుంది. సెప్టెంబర్ 27న మూవీ రిలీజ్ అవుతుంది. ఇక లాస్ట్ ఈరోజు ప్రభాస్ అన్న లుక్ అయితే చాలా బాగుంది కదా. ఈ లుక్ పోయిన సండే రిలీజ్ చేశారు. అండ్ ఎప్పుడు ప్రభాస్ అన్న క్యాప్ పెట్టుకొని కనిపించేటప్పుడు మనకి చాలామంది డౌట్ వస్తుంది, ప్రభాస్ అన్న ఏంటి ఎప్పుడు ఇలా చేస్తున్నాడు అని. కానీ ఈ లుక్ చూశాక ప్రతి ఒక్కరికి ఫీజులు ఎగిరిపోయాయి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఈ వీక్లో రిలీజ్ అయిన మూవీ అప్డేట్స్లో నాకు బాగా నచ్చిన అప్డేట్స్ ఏంటంటే టిల్లు స్క్వేర్ మూవీ చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ అన్న ఫ్యామిలీ స్టార్ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్ చాలా బాగా నచ్చింది. ప్రతినిధి 2 మూవీ నుంచి వచ్చిన టీజర్ చాలా బాగా నచ్చింది. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి మాట్లాడుకుంటే రజనీకాంత్ గారి 117 మూవీ లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మరి మీకు నచ్చిన అప్డేట్స్ ఏంటో కామెంట్ చేయండి.